నెక్స్ట్ మనకి టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు చూస్తున్నారు. నమస్తే మేడం. మేడం నమస్తే. నమస్తే అండి. ప్రక్షాళన కోసం మీరు చూస్తున్నారు, ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే నిన్న దుర్గా గుడిలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, చూశారు కదా? మేడం ఏమంటారు మీరు? మేడం ముందుగా మీకు, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం తెలియజేసుకుంటూ, మేడం ఇది మనము లడ్డు విషయము, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకోవాల్సి రావడం చాలా విచారకరం. ఎందుకంటే ఈరోజు మనది లౌకిక దేశం. లౌకిక దేశంలో భిన్న మతస్థులు, భిన్న వర్గాలు, భిన్న ఆచారాలు ఉంటాయి. ఇలాంటి లౌకికవాద దేశంలో ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ మతాలు, ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ విశ్వాసాలు ఉంటాయి. కానీ ఇన్ని లౌకికవాద దేశంలో ఇలాంటి సందర్భంలో మనము వెంకటేశ్వర స్వామి లడ్డు మీద, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి. హిందువులే కాదు, హిందూ బంధువులే కాదు, అందరూ కూడా లౌకికవాదంలో ఏ మతం మీద దాడి జరిగినా, ఏ మత విశ్వాసాల మీద దాడి జరిగినా స్పందించాల్సినటువంటి బాధ్యత, అవసరము మనకు ఇండియాలో పుట్టిన భారతదేశ పౌరుడుగా మనకందరికీ ఉంది. ఎందుకంటే ఈ విధంగా స్పందించకపోతే రేపు ఇంకొక మతం మీద దాడి జరుగుతుంది. అప్పుడు ఎవరు ఎలా స్పందించాలా? కాబట్టి అంటే హిందువులే కాదు స్పందించాల్సింది. నిన్న ఒక పనికి మాలిన అడ్వకేట్ అంటాడు కొన్నవోలు, అతను మనిషా లేకపోతే ఇంకేమన్నా అనేది అర్థం కాని పరిస్థితి. అంటే లడ్డూలో, నాణ్యమైనటువంటి లడ్డూలో వేరే పదార్థాన్ని మిక్స్ చేశారు అంటే దానికి వక్ర భాష్యం చెప్పి పంది కొవ్వు ఇంత రేటు, నెయ్యి ఇంత రేటు, అది బంగారు, ఇది ఇత్తడి అని మాట్లాడుతున్నాడు అంటే అతను చదువుకున్నాడా, చదువుకున్నటువంటి అజ్ఞాన, లేకపోతే చదువు సంధ్య లేని వెధవకి ఏమన్నా పదవి ఇచ్చారా అనేది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు అట్టుడికి పోతా ఉందండి. ప్రపంచ దేశాలలోనే హిందువులందరూ కూడా భక్తి భావంతో స్వీకరించేటువంటి ప్రసాదం మీద ఇలాంటి కార్యక్రమాలు చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అట్టుడికి పోతా ఉంది. అట్టుడికి పోయే సందర్భంలో మీరు ఈ విధంగా మాట్లాడాలా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, నేనేమంటానంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఇది హిందూ మతం మీద జరిగినటువంటి దాడి, హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎన్నికల సమయంలో వాళ్ళ పార్టీ వాణిని వాళ్ళు వినిపించుకోవచ్చు, ఓట్లు అడగచ్చు, ఏదో వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవచ్చు. కానీ ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి పనికి మాలిన వెధవలని, సారీ టు సే, పనికి మాలినటువంటి వెధవల్ని మనం ఖండించకపోతే రేపు హిందూ సమాజం ఏమవుతుందండి? హిందూ సమాజం మీద దాడే కదా ఇది. రేపు ఇస్లామిక్ మీద జరుగుతుంది, లేదనుకుంటే క్రిస్టియానిటీ మీద జరుగుతుంది. అప్పుడు కూడా ఇదే విధంగా చూస్తూ ఊరికే ఉంటారా? ఇప్పుడు రేపు ఇస్లామిక్ మీద ఒక మసీదు మీద జరుగుతుందండి. మసీదు మీద జరిగినప్పుడు ఈ సోకాల్డ్ పీపుల్స్ అంతా వాళ్ళ మీద చూపించరా? వాళ్ళ పక్షాన్ని నిలబడరా ఓట్ల కోసం? అంటే హిందువులు మాత్రం ఏదైనా ఏమి జరిగినా ఓట్లు వేసేస్తారు. వీళ్ళంతా మిగతా వాళ్ళ మీద మనం పక్కన పెట్టుకోవాలా, వాళ్ళ పక్కన మాట్లాడితే మనకు ఓటు బ్యాంక్ ఉంటుంది అని చెప్పి ప్రవర్తిస్తారా? ఇది న్యాయమా? న్యాయమా అని అడుగుతున్నా ఎవరినైనా సరే. ఈరోజు ఇప్పుడు ప్యానల్లో ఉన్నటువంటి మా వైసీపీ నాయకులను కూడా అడుగుతున్నా, ఇది పద్ధతేనా? పార్టీలు పక్కన పెడదాం,
నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను మాట్లాడటం లేదు. నేను ఒక హిందూ భక్తుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. మనకు వచ్చినప్పుడు ఈరోజు సిట్ వేశారు, దాని మీద మీరు లేదు అంటున్నారు. సిట్లో తేలిపోతుంది కదా ఉందా లేదా అనేది. తేలిపోయిన తర్వాత మీరు మాట్లాడండి, పర్వాలేదు. అంటే సిట్ పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో కావచ్చు, లేదంటే న్యాయస్థానం పరిధిలో ఈ దర్యాప్తు జరగాలి, ఈ విచారణ జరగాలని అడుగుతున్నారు. వాళ్ళకి నమ్మకం లేదు అంటున్నారు. 5 సంవత్సరాలు ప్రతి దాని మీద ఏం చేశారు మేడం? 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ప్రతి దాని మీద ఏం వేశారు? వీళ్ళు వేశారా? సిబిఐ సిట్టే కదా వేశారు, సిఐడినే కదా, సిట్ కూడా సిఐడినే కదా వేశారు. ఇప్పుడు సిబిఐ ఎందుకు అడుగుతారు వీళ్ళు? ఒకరిద్దరు అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడగమని చెప్పండి, చేద్దాం. ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు కదా ఈయన. ప్రధానమంత్రి గారికి లెటర్ రాసిన లెటర్లో సిబిఐ ఎంక్వైరీ వేయండి ప్రధానమంత్రి గారు, నా మీద, మా పార్టీ మీద దాడి జరుగుతూ ఉంది, మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని చెప్పండి, వేయమని. ఆ లెటర్లో ఎందుకు అడగలేదు సిబిఐ ఎంక్వైరీ? కాబట్టి నేనేమంటానంటే, ఇది పార్టీలకు సంబంధం లేదు, పార్టీలతో పని లేదు. హిందూ బంధువులుగా, హిందూ ఇదాన్ని నమ్మే వాళ్ళుగా, భక్తి భావంతో ఉండేవాళ్ళుగా ఈ జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగదార్చేదానికి జరుగుతున్నటువంటి దాడిని ఖండించాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. వీళ్ళు ఏదో అనుకుంటా ఉంటారు. ఈరోజు లడ్డూ విషయంలో మనం ఏదో చేసేస్తే వాల్యూ తగ్గిపోతుంది. వీళ్ళ తండ్రి గారు అన్నారు అప్పుడే, 7 కొండలు ఎందుకు, 2 కొండలే, 2 కొండలే చాలు అని. ఆ రోజు ఏమైందో చూసాం. అదే విధంగా డాలర్లో, వెంకటేశ్వర స్వామి డాలర్లో ఒక 10 కనపడలేదు అంటే దానికి మాట్లాడిన సంబంధం చూసాం. చంద్రబాబు గారు కూర్చోండి, $2 $10 కనపడకపోతే ఏమైపోయింది అని అంత రెక్లెస్ గా సమాధానం చెప్పినప్పుడు ఏమైందో చూసాం. కాబట్టి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా భూమి మీద బతికి బట్టగట్టినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడితే అంత మంచిది. నేను ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి నుండే ఉన్నటువంటి వాడుగా ఆయన మహత్యం ఏంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది క్షుణ్ణంగా తెలిసిన వాడిగా నేను చెప్తున్నా. వెంకటేశ్వర స్వామిని గురించి మనం తక్కువగా మాట్లాడడం అపచారం అవుతాది. ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ మనం మాట్లాడినటువంటి మాటను తిరిగి తీసుకోలేము. కాబట్టి ఇప్పుడు ప్రకాష్ రాజు గారు కూడా, ఇప్పుడు మన ప్రకాష్ రాజు గారి గురించి అడిగారు. ప్రకాష్ రాజు గారికి ఏం సంబంధం అండి? మీరు అవసరమైతే సపోర్ట్ చేయండి, మీకు విశ్వాసం నమ్మకం ఉంటే. మీరు అర్థం చేసుకోలేదు అంటున్నారు. మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేశారు, చూశారు కదా, విదేశాల్లో నేను షూటింగ్ లో ఉన్నాను, నేను చేసిన ట్వీట్ ని మళ్ళీ ఒకసారి చదవండి, అర్థం చేసుకోండి అంటున్నారు. అంటే ఆయన ఏ కాంటెక్స్ట్ లో చెప్పారో, ఆయన అనుకున్న కాంటెక్స్ట్ లో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోలేకపోయారు అంటూ ఇంకో వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆయన అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు అర్థమయ్యేటట్టు ట్వీట్ చేయండి, డబుల్ మీనింగ్ వచ్చేటట్టుగా చేయొద్దు, రీట్వీట్ చేయండి. నేను ఇలా కాదండి, ఇలా అనుకున్నానండి, ఎవరి మనోభావాలు నేను దెబ్బతీసేదానికి లేదండి, నేను ఇలా అనుకొని చేశానండి అని ట్వీట్ చేయండి. అదే విధంగా నిన్న మాట్లాడతారు ఏదో ఒక ప్రోగ్రాంలో లడ్డు కావాలని. ఏం బుద్ధుందా అండి? బుద్ధుందా? వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి, ప్రసాదం గురించి ఆ విధంగా మాట్లాడతారంటే బుద్ధుందా? మనుషులా మీరు ఇంకేమన్నా? మిమ్మల్ని దేంతో పోల్చాలి? ఆ విధంగా మాట్లాడతారు ఎవరన్నా? అంటే ఇదేమన్నా జబర్దస్తా లేకపోతే కామెడీ షోలా? కామెడీ షోలు చేసినట్టు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని తీసుకొని మీరు ఆ విధంగా సీరియస్ ఇష్యూస్, మతపరమైన ఇష్యూస్, సెంటిమెంటల్ ఇష్యూస్ గురించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదండి. అది రెచ్చగొట్టడమే అవుతుంది. కాకపోతే ఆ హీరో ఎవరంటే కార్తీక్ క్షమాపణలు కూడా చెప్పినటువంటి అది కూడా మనం చూసాం. లౌకికవాద దేశంలో ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఇంకొక మతానికి జరిగినా కూడా మేమందరూ కూడా ఖండిస్తాం. మనం ఇక్కడ ఒక్క హిందువులే కాదు, మన దేశమే లౌకికవాద దేశం. ఈ దేశంలో ఏ మతం మీద జరిగినా, ఏ విశ్వాసం మీద జరిగినా కృష్ణవేణి గారితో కూడా మాట్లాడదాం ఒక్కసారి.